బండి మీద వచ్చినమాట బండితో వచ్చిన మామూలు బంధువులు మహమ్మద్ గారు శిరీష పట్టుకున్నాం. అరే మెల్లవమారా పర్లేదు పర్లేదు అవసరం లేదు ఒకటి రాస్తే అయిపోతుంది డూ అని రాసేయండి. బాబు పైన ఎవరు ఇక్కడ నీళ్ళు పెడుతున్నాయి. మేడం తెలిసిపోతాను పెట్టడానికి. అరే దాన్ని ఏం కాదు తీసుకొని పట్టుకోండి చేతిలో.
సార్ కొంచెం మేడం ఇటు చూడాలి మేడం 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 ఇటు చూడాలి అది ఒకటే ఇద్దరు పట్టుకో పట్టుకో చూడండి మేడం లేదు ఆయన అబ్బాయి మీకు ఇవ్వాలి ఇటు 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 అది అలా ఓకే చూడండి
నెంబర్ ఆహ్వానిస్తున్నా. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం 1983-85 10th మరియు ఇంటర్మీడియట్, తేదీ 23-10-2016. దుర్మినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, గౌడపక్షం, అష్టమి, ఆదివారం. శుభ సందర్భంగా అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, గురువులకు కవర్ కావాలంట చెప్తున్నప్పుడు కూడా అందరికీ వామ్ వెల్కమ్ టు ఆల్. I would like to take few words with your permission. నీటి చుక్క నేల రాలితే పచ్చదనంతో పుడమి తల్లి పులకరించి పరమణించదా. 30 సంవత్సరాల స్నేహం ఒక్కసారి ఇలా కలిస్తే మనసులన్నీ, హృదయాలన్నీ ఆనందంతో నిండి పొంగిపోవాలి. చిరునవ్వు మనసంతా నిండిన సంతోషమై కళ్ళల్లో కనిపించే మెరుగులు 30 సంవత్సరాల నుంచి అలుముకున్న కాలు చీకట్లను తీర్చే కాంతి రేఖలై మనందరినీ దరికి చేసిన ఆ స్నేహ తరంగానికి స్వాగతం, సుస్వాగతం. చరిత్రకు ప్రతి చరిత్రలో ఒక సంఘటన ఉంటుంది, ఆ సంఘటనకు ఒక తేదీ ఉంటుంది. కానీ స్నేహం అన్నది ఎప్పుడు పుడుతుందో దానికి తేదీలు ఉండవు. మన ఎడబాటుకు ఖచ్చితమైన తేదీలు కాకుంటే ఈరోజు మనందరి కలయికకు కారణమైన ఈ 23 అక్టోబర్కు అని మీ అందరి తరఫున మీ యొక్క ఆమోదంతో ఈ రోజు మన శాశ్వతంగా మన మనసుల్లో ముద్ర వేసుకున్నటువంటి ఈ అక్టోబర్ 23ను ఆహ్వానిద్దాం. అందరి అర్థద్వారాల మధ్య మన స్నేహానికి చిహ్నంగా మనసులో నిండిపోయే విధంగా ప్రతి సంవత్సరం మనం గుర్తుండేలాగా జరుపుకుందాం. ఈ అక్టోబర్ 23 మన స్నేహానికి గుర్తుగా. ఇది అందరి కోరిక, కళలు ఇవాళ నెరవేరిన రోజు. ఎంతో ఎదురు చూసి ఒక్కసారిగా మనందరం ఇలా కలవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఈరోజు కార్యక్రమం యొక్క విధానం మీ అందరి ముందు మీ అందరితోని ప్రకటిస్తాను. కార్యక్రమం మొదలు జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. తర్వాత మనందరం ఇంత ఆనందంగా ఉన్నాము, కానీ ఈ ఆనంద సమయంలో వారికి నెక్స్ట్ కార్యక్రమం ఉంటుంది. తర్వాత విద్యార్థుల పూర్వ విద్యార్థుల పరిచయ కార్యక్రమం ఉంటుంది. తర్వాత మన గురువులందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుంది. తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. తర్వాత గుర్తుకొస్తున్నాయనేటువంటి కార్యక్రమం ఉంటుంది. దాంట్లో మన అనుభవాలన్నింటినీ మనం ఈ వేదిక మీద మన అందరి సమక్షంలో మనం పంచుకునడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మనకు ప్రొజెక్టర్ ద్వారా మీ అందరికీ మన గత స్మృతులను గుర్తు చేస్తున్నటువంటి ఫోటోల ప్రదర్శన ఉంటుంది. తర్వాత మా ఇద్దరు అబ్బాయిలు పార్పల్లి స్కూల్లో హెడ్ మాస్టర్. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఢిల్లీలో పార్లమెంట్లో ఆర్ఎస్పీ జర్నలిస్ట్, చిన్న అబ్బాయి ఫిజియోథెరపిస్ట్ వరంగల్లో చేస్తున్నారు. నేను హౌస్ వైఫ్. हम जो हमारे जो यंग एनर्जेटिक 83-85 बैच को हैट्स ऑफ. ऐसे टीचर గా ఈ డయాస్ మీద నేను మా పిల్లలకు నిర్వహించిన ఈరోజు నా వైఫ్కు హస్బెండ్గా ఇక్కడ వచ్చాను. పోతే ఒక డిఫరెన్స్ ఏంటంటే వచ్చిన దాంట్లో హాఫ్ సెటిల్డ్ ఇంతకుముందు,
కొంతమంది ఉద్యోగాలు దొరకక, కొంతమందికి మ్యారేజెస్ కాక, కొంతమంది అట్లా ఉండేది వాళ్ళు. ఈ బ్యాచ్లో ఎవ్రీ వన్ సెటిల్. అంటే ఇది దీని కారణంగా ఎక్కడ ఉండదు. ఇకపోతే లేట్ అయినా చాలా బాగా అవుతున్నది. తర్వాత అందరూ కూడా మీరందరూ కూడా అంటే జెంట్స్ అండ్ లేడీస్ మీరు యంగ్ ఎనర్జెటిక్ గా మానసికంగా ఉన్నందువల్ల వీఆర్ యాక్టివ్. మరి మా వాళ్ళు యాక్టివ్ ఉన్నందుకు నేను యాక్టివ్గా ఉన్నా. మరి వీళ్ళందరూ యాక్టివ్గా ఉన్నందుకు బహుశా వాళ్ళ వైఫ్స్ ఆల్సో యాక్టివ్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత పి మహేష్ శర్మ, ఎస్ మహేష్ శర్మ, నా భార్య శ్రీవిద్య, సీత, కొడుకు శివన్ కుమార్. నేను ఇక్కడే చదువుకున్నాను, కానీ ప్రస్తుతం మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో సెటిల్ అయ్యాను. నేను ఆ యొక్క కులవృత్తిని గౌరవప్రదంగా నిర్వహిస్తున్నాను, గర్వపడుతున్నాను. నా ఉపాధ్యాయులకు నా బాధ్యతలు ఇప్పుడు నా తోటి పూర్వ విద్యార్థులు ప్రస్తుతానికి అప్పుడు 30 years కింద పరిస్థితి కూడా ఇప్పుడు కళ్ళ కట్టినట్టుగా చూస్తున్న మన విద్యార్థులకు మన ప్రోగ్రాం అరేంజ్ చేసిన చెప్పాలి. 30 సంవత్సరాల కింద ఏదైతే మనం వీళ్ళు టీచర్లు వీళ్ళు ఎట్లా క్లాస్ నడుస్తుందో అది ఇప్పుడు అదే భావన నడుస్తుంది. ఎందుకంటే మనకు క్లాస్లో రెండే ఉంటాయి. ఒకటి దీపావళి అంటే కలిస్తే దీపావళి, బయటికి ఓన్లీ సంక్రాంతి అంటే ఓన్లీ లేడీస్ సంబంధించినది. మా బయటిలో ఎక్కువ మంది లేడీస్ ఉండేది, మీ జెంట్స్ తక్కువ ఉండేది. అందుకే బయటిని సంక్రాంతితో పోలుస్తున్నా, ఎంపీసీని దీపావళి ఎంపీతో పోలుస్తున్నాం. ఎంపీస్ అంటే జెంట్స్ అంటే అందరూ కలిసి చేస్తున్నారు. ఈ పరిస్థితి తీసుకెళ్ళిన మనం తెలుగున్న ప్రోగ్రామ్ చాలా సంతోషము. ఇది ఇప్పటి నుంచి ఆరంభం, ఇప్పటి నుంచి కనీసం అప్పుడప్పుడు గడుపుతుంది ప్రోగ్రామ్ చేసుకుంటే ఎంతో మంచిది. ఈ ఉన్న టీచర్లు లేడీస్ టీచర్లు కూడా మన ఫస్ట్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ అందరికీ కూడా చాలా మా భార్య పేరు అనురాధ, ఆమె ఎలక్ట్రికల్ ఎంప్లాయీ, నేను ఎలక్ట్రిసిటీ అండ్ సివిల్ కాంట్రాక్టర్. నాకు ఇద్దరు బాబులు, పెద్ద బాబు చిన్న బాబు అందరికీ నమస్కారం. నా పేరు నాగరాణి వెంకటేశ్వరు. మా వారి పేరు రామకృష్ణ. మా పెద్ద బాబు పేరు సాయి హర్ష, చిన్న బాబు పేరు సాయి వంశీ. సాయి హర్ష సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. చిన్న బాబు మెడిసిన్ చేస్తున్నారు. గురువులందరికీ పాదాభివందనం, మిత్రులందరికీ శుభోదయం. నా పేరు మహావాది అనిత, నేను మహావాది సుధాకర్ రావు గారి అమ్మాయిని. మా వారి పేరు సాధు సురేంద్రరావు. ప్రస్తుతం తను ఇండోనేషియాలో ఉన్నందుకు రాలేకపోయారు. నాకు ఇద్దరు పిల్లలు. మా అమ్మాయి పేరు మహతి సంహిత, తను మెడిసిన్ ఫైనల్ ఇయర్ చేస్తుంది కాకతీయ మెడికల్ కాలేజ్లో. తర్వాత మా బాబు పేరు సాధు రోహిత్ బాబు, వాడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది. ప్రస్తుతం ఎంఎస్ చేయడానికి నార్త్ వెస్ట్ మినిస్టరీ వెళ్ళాడు. తర్వాత నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా జడ్పీ గర్ల్స్ హై స్కూల్ కాగజ్ నగర్లో పనిచేస్తున్నాను, అది ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్లో. అందరికీ కృతజ్ఞతలు. హలో, ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. జోష్ లేదే మన దగ్గర హాయ్ అంటే. నా పేరు శివంగి పద్మావతి. మా ఆయన పేరు కె నాగేశ్వరరావు. మా నాన్న పేరు శివంగి రాజేశ్వర్, తెలుగు పండిత్. మాకు ఇద్దరు అమ్మాయిలు. మా పెద్ద అమ్మాయి హైదరాబాద్ జెట్ ఫ్యాక్టరీ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్. చిన్న అమ్మాయి MBA సెకండ్ ఇయర్, ఇప్పుడు అరోరా కాలేజ్ హైదరాబాద్. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు పురి సునీత. మా ఆయన పేరు సతీష్ కుమార్. నేను పురి సామూహిక సర్వీసులను నేను ఇక్కడ అంగన్వాడీ వర్గాల్లో పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు మీడియా ఫస్ట్ ఇయర్, చిన్న బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను ఇక్కడే చెన్నైలో ఉంటాను. రామణి హనుమంతరావు గారు. నాకు ముగ్గురు అమ్మాయిలు, అందరూ మ్యారేజ్ అయిపోయింది. హలో, అందరికీ నమస్కారము. మాకు ఇద్దరు పిల్లలు, అమ్మాయి CA, అబ్బాయి ఇంజనీర్. నా పేరు నేను పూలలో ఉంటున్నాను. మా వారు బిజినెస్. నమస్కారం. నా పేరు శకుంతల. మా ఆయన పేరు జగదీష్ రెడ్డి. నాకు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. బాంబే జనిత్ రెడ్డి, పాప పేరు
నేను హైదరాబాద్లో ఉంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నీరజ, ఆర్ఎంపీ డిపార్ట్మెంట్. నాకు ఇద్దరు పిల్లలు, పెద్ద అమ్మాయి ఫార్మసీ, రెండో అమ్మాయి టెన్త్. గురువులందరికీ నమస్కారం. నా పేరు కవిత. మా వారు బిఎస్ఎన్ఎల్ జాబ్ చేస్తారు. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్నతను మెకానికల్ ఇంజనీర్. నా పేరు శివమాధవ్. నేను హైదరాబాద్లో మెకానికల్ ఇంజనీరింగ్లో పనిచేస్తున్నాను. నాకు ప్రోగ్రామ్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మా అబ్బాయి ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. నమస్కారాలు. నా పేరు సుమలత. ఇంట్లో శైలజ అనిపిస్తారు. మా సార్ పేరు కళ్యాణ. నాకు ఒక అమ్మాయి అబ్బాయి. అమ్మాయి మా అమ్మాయి ఏమో ఎయిర్టెల్ కంపెనీలో జనరల్ మేనేజర్ చేస్తుంది పూణేలో. అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తుంది. థ్యాంక్ యూ సుమలత గారు. నెక్స్ట్. నా పేరు వరలక్ష్మి. మా సార్ అందరికీ నమస్కారం. నా పేరు అంజలి. ఆయన పేరు ఉదయరావు. కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేస్తారు. మాకు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. థ్యాంక్ యూ. రాధా కుమార్. నా పేరు రాధా కుమారి. నేను ఇక్కడే హై స్కూల్ చదివాను. పెద్దలందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు. నాకు ఇద్దరు బాబులు. పెద్దవాడి చదువు అయిపోయింది, చిన్నవాళ్ళు కూడా చదువు అయిపోయింది. ల్యాబ్కు ప్రయోగిస్తున్నారు. మా వాళ్ళు బిజినెస్ కరీంనగర్లో ఉంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పెద్ద ఇన్ని రోజులు కష్టపడిన గ్యాదరింగ్ కలెక్ట్ చేసి ఇంత శ్రమ పడ్డందుకు. నాకు ఇద్దరు పిల్లలు. పాప ఐఎస్పీ ఎయిర్ప్లేన్ మేనేజ్మెంట్ చేస్తుంది. మా బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నా పేరు మహావాది సౌజన్య. మహావాది నారాయణ సార్ గారి బిడ్డ నేను. ఈ మా సార్ ఏమో కొందరు రాధాకృష్ణమూర్తి ఎంఈఓగా చేసుకున్నారు. ఈ పిల్లవాడు నా పెద్ద కొడుకు కేవి సుజన్ కుమార్ ఏఈ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. చిన్న అబ్బాయి పేరు కేవినయ్ ఎంబీబీఎస్ చేస్తున్నారు. నా పేరు పద్మ. మా ఆయన తర్వాత నాకు ఇద్దరు పిల్లలు. బాబు పేరు రాజేష్, ఎంటెక్ అయిపోయింది. పాప రమణి బీటెక్ ఫైనల్ చేస్తుంది. మేము చెన్నూరులోనే ఉంటాం ప్రస్తుతం. నేను ఐసీడీఎస్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రమ. మా వాడి పేరు రామయ్య. మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ శ్రీరాంపూర్. మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి మ్యారేజ్ అయింది. అమ్మాయి యూఎస్ఏలో ఉంటుంది. అబ్బాయి. అందరికీ నమస్కారం. నా పేరు సందీప్. నేను యాక్సెంచర్లో వర్క్ చేస్తున్నాను. మా చెల్లి మా అమ్మగారు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రోగ్రామ్కి కావాలని చాలా ఎదురు చూస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్ మేము ఇలానే జరుపుకోవాలని చూస్తున్నాం 30 years తర్వాత. థ్యాంక్ యూ. నేను ఇక్కడ చంద్రుల్లో ఉన్నాను. ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు. సార్ అందరికీ నమస్కారాలు. మా వైఫ్ లక్ష్మి, నా కూతురు శ్వేత, అబ్బాయి వంశీ బీటెక్ ఫైనల్ చేస్తున్నాడు. Hello everyone, good afternoon. I'm very happy to be a part of this function. I'm working as a teacher in Kotapalli Model School. Thank you. అందరికీ మరియు మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు చల్లా భాస్కర్ రెడ్డి. నేను ప్రైమరీ స్కూల్ గద్దసాలలో ఎస్ఐడిగా పనిచేస్తున్నా. మా వైఫ్ పేరు సరోజ. మాకు ఒక ఏకైక కూతురు. ఆమె హైదరాబాద్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నది. ఎందుకంటే సమయాభావం వల్ల మా వాడు ఎక్కువ మాట్లాడతాడు కాబట్టి మాట్లాడలేకపోతే అందరికీ నమస్కారం. నా పేరు రఘువీర్ గౌడ్. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తుంది. అబ్బాయి నమస్కారం. గురువులకు పదాలు. నా పేరు పద్మాకర్. నేను నా పేరు ఉప్పు పద్మాకర్. నాకు ఇద్దరు పిల్లలు. 8th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నారు. ఇద్దరు పిల్లలు. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. నేను డాక్టరేట్ చేశాను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో.
పోస్ట్ డాక్టరేట్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మారావు గారికి ఫ్యామిలీ, తర్వాత వెంకటరమణ, ఎం మోహన్, బి రవీందర్ రెడ్డి, వెంకటేశ్వర్, ఎం వెంకన్న, జి ప్రకాష్. మొదలు మోహన్ గారు. నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా 24 సంవత్సరాలు పనిచేస్తున్నాను. యూరో ఇంటర్నేషనల్ ల్యాబ్స్లో పనిచేస్తున్నాను. మలక్పేట మాది. నేను మంచి ల్యాబ్లో చేస్తూ. థ్యాంక్ యూ. మా మిస్సెస్ పేరు సునీత. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. నా పేరు ఎం నిఖిత. నేను ఇంటర్ కంప్లీట్ చేశాను హైదరాబాద్లో శ్రీ చైతన్య కాలేజ్, మంచిర్యాలలో ఇప్పుడు ఉంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. నా పేరు తేజశ్రీ. నేను 9th స్టాండర్డ్ చదువుతున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు ఎస్ వెంకట రమణ, సన్ ఆఫ్ శ్రీరామ్ భట్ల ప్రభాకర్ నెక్స్ట్ ఇక్కడ. ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటి నాకు గురువుదేవులైన మా అమ్మ నాన్న, వాళ్ళు నాకు తల్లిదండ్రులే కాకుండా చదువు నేర్పిన గురువులు కూడా. అయితే నేను ఇక్కడ ఓన్లీ సెకండ్ ఇయర్ మాత్రమే చదివాను ఇంటర్మీడియట్లో. దాని తర్వాత నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను చదువుకోవడంతో నా సహ విద్యార్థి, నా స్నేహితుడైన శ్రీ వైద్య శ్రీనివాస్ గారి చేత నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. నాట్ ఓన్లీ దట్, షీ ఈజ్ ఎ డాటర్ ఆఫ్ మై ఫాదర్ టీచర్ ఆల్సో. సో నేను ఇక్కడ చెప్పదలిచింది ఏంటంటే, నాకు ఇక్కడ చదువు నేర్పిన గురువులు లేకపోయినా నా తండ్రికి చదువు నేర్పిన గురువులకు అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడ చాలా మంది కూర్చున్నారు. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికి నమస్కారాలు. నా పేరు కె విశ్వపతి. నేను HDSS పాలిపల్లిలో ఇంగ్లీష్ క్లాసులో పనిచేస్తున్నాను. నేను ఇక్కడ నివాసం ఉంటున్నాను. మా సిస్టర్ పేరు తిరుమలాదేవి, మా కూతురు సజల. అయితే నేను మాకేంటంటే ఇది ఈ 10th క్లాసు తర్వాత ఇంటర్మీడియట్ క్లాసు ఏంటంటే ఇది మేము పూర్వ విద్యా సమ్మేళనం చేయడానికి చాలా ప్రయత్నం చేసాము. ఏంటంటే ఇప్పుడు మాకేంటంటే సంతోషంగా అనిపిస్తుంది. ఏంటంటే మళ్ళీ మా గురువులను కలుసుకోవడం, తర్వాత మా మిత్రులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విష్ణుపతి. చిన్న అన్నింటినీ భరించగలరని ఆశిస్తూ కాలాతీతం అవుతున్నందుకు గురువులందరికీ క్షమించాలని కోరుకుంటూ కొంచెం వెయిట్ చేయవలసిందిగా ఆశిస్తున్నాం. ఇప్పుడు కార్యక్రమాన్ని రవీందర్ రెడ్డి. నేను డాక్టర్ వి రవీందర్ రెడ్డి. నేను ఫార్మాసిటీలో ఉన్నాను, వైస్ ప్రెసిడెంట్ R&D యూనివర్సిటీ. అందరికీ అరేంజ్ చేసిన నాకు ఎట్లయినా చేసి వాళ్ళు కలుసుకోవాలని అందరు పార్టిసిపెంట్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. భార్య కలుసుకునిగా లేదా వర్క్లో ఉంది. పిల్లలు పాప 8th క్లాస్, బాబు స్టార్టింగ్. రైట్. థ్యాంక్ యూ రవీందర్. గురువులకు నా పేరు పరమటి వెంకటేశ్వర్. నాకు ముగ్గురు పిల్లలు, 2 కొడుకులు 1 బిడ్డ. నేను బీకామ్ ఫైనల్ ఇయర్ ఒకరు, సెకండ్ ఇయర్ ఒకరు, 10th క్లాస్ అమ్మాయి. మా రీసెర్చ్ గురువులకు మరీ వాళ్ళు సుధాకర్, శ్రీ మనోహర్, ఎస్ బాలింగం. అందరికీ నమస్కారం. గురువులకు నమస్కారం. నా పేరు మధ్యాహ్న వెంకన్న. నా భార్య పేరు పద్మావతి. మా 2 పిల్లలు. పెద్ద ఆయన MCA, చిన్న ఆయన సెకండ్ ఇయర్. అందరికీ నమస్కారం. నా పేరు ప్రకాష్. గురువులందరికీ నమస్కారములు. నా తోటి మిత్రులకు పాదాభివందనాలు. నేను మాకు 2 బిడ్డలు, 1 బిడ్డ డిగ్రీ, 1 బీటెక్. మా భార్య పేరు సరిత. నమస్కారం అందరికీ. నేను తెలుగులో స్కూల్లో పీజీగా పనిచేస్తున్నా. నాకు 1 అబ్బాయి 1 అమ్మాయి.
Sanket Kumar. Hi, good evening everyone. I am studying in MSc final year. My name is Sanket Kumar. Thank you. Doctor Monica. My name is Monica. I am beginning final year at Kautulo. Sir, పేరు మాలారి హౌస్ వైఫ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ నా పేరు సుధాకర్, మా భార్య పేరు జ్యోతిరాణి, మాకు ఒక పాప ఒక బాబు. మేము మంచిర్యాలలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాం. చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ రకంగా ముందుగా నాకు విద్య నేర్పినటువంటి ఇక్కడ ఉండేటువంటి గురువులందరికీ బాగా అభివందనములు. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చాలా ఓపికతో చూస్తున్నటువంటి అందరూ కూడా హృదయపూర్వకంగా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన ఈ కార్యక్రమాన్ని చేయాలి, మన గురువులను ఆహ్వానించాలి, వాళ్ళని సన్మానించాలి అని తపనతో అందరూ కూడా కృషి చేసి మరి ఇంత గొప్పగా ఒక పండుగ వాతావరణం సృష్టించి తమ గురువులను మనస్పూర్వకంగా సన్మానం చేసుకున్నారు అందరూ కూడా తల్లులు. ఇక్కడ కూడా ఈ వాతావరణాన్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే ఈ పండుగ వాతావరణం సంతోషమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. తర్వాత చూస్తుంది సంగమం, అనురాగ సంగమం, ఆనంద సంగమంగా గోచరిస్తున్నారు. ఎందుకంటే అందరం కూడా అనురాగంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. అందువరకు ఈ అందరి కలయిక, సంగమం అంటే కలయిక ముఖ్యంగా. ఇక పూర్వ విద్యార్థులు కూడా మరి జ్ఞాపకం చేసుకున్నారు. ఆనాడు మా చదువులు ఏం చెప్పామో మరి వాళ్ళకి తెలుసు. వాళ్ళందరినీ కూడా నా జ్ఞాపకం ఉంది. ఇప్పుడు ఉన్నదందరూ ఈ స్టేజ్ మీద ఉన్నదందరూ వాళ్ళు ఎంత గొప్ప స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా మా విద్యతోని, మా క్రమశిక్షణ నేర్పిన దాంతో, ఆ మేనరిజంతో, ఆ విలువలతో, నైతిక విలువలతో గొప్పగా వాళ్ళ వల్ల జ్ఞాపకాలలో కూడా మరి సెటిల్ అయినారు. వాళ్ళందరూ కూడా గొప్పగా ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ పిల్లల పాపలతో హాయిగా ఉండి కూడా వాళ్ళని జ్ఞాపకం చేసి ఇంత గొప్పగా సన్మానించడం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి చివరగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయనలో కేసులు ప్రసాదించాలని కోరుతూ శుభం పూజ రావాల్సిందిగా కోరుతున్నాం. ఉపదేశించడం అంటే నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మీరంతా గ్రహించే ఉంటారు. ఎందుకంటే ఇక్కడికి నన్ను ఆహ్వానించినప్పుడే వాళ్ళకి చెప్పాను, కాళ్ళు పనిచేయడం లేదు, చేతులు పనిచేయడం లేదు, దాదాపు 80 సంవత్సరాల వయస్సు నాది, మరి నేను రావాలంటే నాకేళ్ళ వెహికల్ పంపాలి అని చెప్పాను వాళ్ళు. అయ్యో వెహికల్ అంటే బహుశా అతని హోదా గొప్పదేమనుకున్నారేమో, కానీ నా కాళ్ళ హోదా నాకు కాబట్టి అలాగే రావడం జరిగింది. ఓకే, 2 నిమిషాల సమయమే నాకు ఇచ్చేది. ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను, మళ్ళీ ఇస్తాను. ఆనాటి విద్యార్థులు ఇప్పుడు మళ్ళీ క్లాసులో ఉన్నట్టుగానే కనబడుతున్నది, కానీ ఇప్పుడు యువతి యువక విద్యార్థులు అందరూ అయితే శిష్యులలో నా ఉద్దేశంలో 2 రకాలు. ప్రత్యక్ష శిష్యులు, పరోక్ష శిష్యులు అని. ప్రత్యక్ష శిష్యులు అంటే మేమందరము ఎవరైతే మీరు సన్మానించారో వాళ్ళందరూ ఒక క్లాసులో కూర్చొని విద్యార్థులకు చెప్పినాం. వాళ్ళు మా ప్రత్యక్షము అంటే కళ్ళగా వెళ్ళున్నటువంటి శిష్యులు. పరోక్ష శిష్యులు అంటే ఏ శిష్యులు అయితే ఇతరులు గొప్పవారు ఎవరైతే ఉంటారో వాళ్ళ గొప్పతనాన్ని నేర్చుకోవాలి, తాము స్వయంగా నేర్చుకోవాలి అన్నటువంటి వాళ్ళు పరోక్ష. అలాగే గురువులు కూడా 2 రకాలు, ప్రత్యక్ష గురువులు, పరోక్ష గురువులు. అయితే నాకు గురువులు చాలామంది ఉన్నారు. బహుశా వాళ్ళందరూ కృష్ణ శక్తులు అయి ఉన్నారు అని అనుకుంటాను.
ఎవరు కూడా కనపడలేదు ఇప్పటికీ. అయితే అలాంటి వారిలో గొప్పనైనటువంటి గురువు శ్రీమాన్ వానమామయ్య వడ్డాచార్య గారు. ఆయన నాకు ప్రత్యక్ష గురువు, పరోక్ష గురువు. ఎలా ప్రత్యక్ష గురువు అని అడిగితే, నేను 10వ తరగతి పాస్ అయ్యేలోగా ఆయన ఎన్నోలో వచ్చి టీచర్గా పనిచేయలేదు. కాబట్టి ప్రత్యక్ష గురువు కాదని నేను అనుకుంటాను. కానీ నేను ఆయన వెంట దోమకొండకు పోయి అక్కడ ఆయన చేత అనేక రకాలైనటువంటి మీలాగానే ఈ పుస్తకాలు చెప్పడము, ఆడి పాత్రలు వేయడము. పొట్టిగా ఉంది కాబట్టి రామయ్య చిన్నగా రైతు రాజు నాటకం ఉంది, నువ్వు పాత్రలు వేయాలి, ఆడ పాత్ర వేయాలి అంటే వేసేవాడిని. ఆ విధంగా ఆయన చెప్పినటువంటి పనిని విన్నాను కాబట్టి ఆయన నాకు ప్రత్యేక గురువు. ఇక పరోక్ష గురువు ఎట్లా అంటే, నేను ఆయన రాసినటువంటి కావ్యాలన్నీ కూడా దాదాపు చదివాను. ఆయన ఇక్కడ లేకపోయినా ఇంకా చదువుతూనే ఉన్నాను. కొంచెం ఒక రకమైనటువంటి టేస్ట్ నాకు కలిగింది. ఆ కారణం ఏంటంటే ఒకటే కారణం, ఆయన ఎప్పుడైనా నేను చెరువులలో ఉపాధ్యాయులుగా పనిచేసినప్పుడు, చెరువులలో వచ్చినప్పుడు ఆయన దగ్గరికి పోయి నమస్కరించేవాడు. అప్పుడు ఆయన ఏం చేసేవాడు అంటే, ఆయన ఏదో ఒక పద్యంలో ఒక పాదము, 2 పాదాలు, 3 పాదాలు సిగరెట్ డబ్బాల మీద రాసుకునేవాడు. నేను అనుకునేవాడిని, సిగరెట్ డబ్బాల మీద లోపల రాయడం ఏంటి అని నేను కాగితాలు చెప్తుండేవా అంటే, ఆయన ఉద్దేశం ఏమిటంటే అది కూడా చేసేవాడు. ఓ 2 పాదాలు రాసి నేను రామయ్య బాగున్నావా అని మందలించేవాడు. మందలిస్తే ఆయన ఏదో అడిగేది, నేను చెప్పేది. నేను చెప్పే విషయాలు ఆయనకు దృష్టిలో ఉండేవి కాదు. ఆయన దృష్టి అంతా ఆయన రాసిన 2 పాదాల తర్వాత 3వ పాదం, 4వ పాదం ఏం చేయాలి అని. సరే నేను అలా చెప్తూ పోయేవాడు. అయిపోయిన తర్వాత అది అక్కడ పెట్టేసి, రామయ్య నువ్వు చక్కటి రైటింగ్ రాస్తావు, నాకు తెలుసు, ఇంకో కొన్ని పద్యాలు ఉన్నాయి, వాటిని రాయవలసింది అని నేను ఆయన రాయమంటున్నాను కాబట్టి నాకు పద్యాలలో ఇంట్రెస్ట్ లేకపోయినా అవి రాసుకుంటున్నాను. అలా కొన్ని పద్యాలు రాసిన తర్వాత ఐదు బాగుందని పెట్టుకునేవాడు. సరే ఆయన గ్రంథాలు చదవాలి, పద్యాలు రాయాలి అన్నటువంటి కోరిక నాలో కలిగింది. ఇంతకుముందు యువ శిష్యులలో ఒక శిష్యుడు చెప్పాడు, నా వృత్తి ఇది, నా ప్రవృత్తి ఇంకొకటి. ఇవి 2 అవసరం. ఒకటేమో మనం చేస్తున్నటువంటి వృత్తి, అందరూ దాదాపు యువకులంతా కూడా వృత్తులందరూ యువకులై ఉన్నారు. మాకన్నా గొప్ప ఉద్యోగం చేస్తున్నారు. కొందరు డాక్టర్లు, కొందరు పాలనలో కూడా పనిచేసేటువంటి వాళ్ళు, కొందరు మెడిసిన్ డిపార్ట్మెంట్లో, దాదాపు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న పిల్లలని నేను గమనించాను. ఇక ప్రవృత్తి ముందు నేను ఒక ఆయన చెప్పాను. ఆ ప్రవృత్తి అంటే ఏమిటి అంటే, ఆయన నేర్చుకున్న చదువు, చేస్తున్న ఉద్యోగమే కాకుండా ఆయనకు చేస్తున్నటువంటి ఒక కళను తీసుకొని ఆ కళను పోషించాడు. అంటే మీరు బాగా చెప్తున్నారు సార్, ఇవి 2 కాదు మనిషికి అని, మీలో ఏం ప్రవృత్తి ఉంది అని అడుగుతారేమో. అంటే నాలో ప్రవృత్తి ఉంది అని, కానీ అది బయటకు రావడం లేదు. వచ్చినా కొంచెం మాత్రమే వచ్చింది. నేను టీచర్గా ఉంటూ, ఉపాధ్యాయులుగా పనిచేస్తూ, లెసన్స్ చెప్తూ, ఇంట్లో చిన్న కవిత్వాలను రాసేవాడిని. అలా రాసి ఒక 2 పుస్తకాలు ప్రింట్ చేశాను. ఇంకా కొన్ని పుస్తకాలు, ఒక 5-6 పుస్తకాలు రాసిపోయి కానీ ప్రింట్ అయ్యేటువంటి యోగ్యత నాలో లేదేమో అనిపిస్తుంది. సరే అలా వచ్చి ఇప్పుడు మీరు మీ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో ఎవరికి ఉన్నాయి అని తీసుకోవాలి. ప్రతి వాళ్ళు నా నుంచి వస్తే
ఒక ఆయన బాగా పాడుతుంటే చూసి నేను పాడాలి అనుకుంటాను. ఒక ఆయన డ్యాన్స్ చేస్తుంటే నేను కూడా డ్యాన్స్ చేయాలి అనుకుంటాను. కాన్సెప్ట్ ఇవ్వాలి అనుకుంటాను. ఒక ఆయన మంచి డ్రాయింగ్ సెన్సార్ లాగా చేస్తే నేను డ్రాయింగ్ చేయాలి అనుకుంటాను. ప్రతిదీ కూడా పురాతన చెప్పాలనుకుంటాను. ఏమో చేయాలనుకుంటాను, ఏమో చేయాలి. కానీ ఒక్కటి మాత్రం ప్రవృత్తిని ఎంచుకున్నాను. అదేమిటంటే లిటరరీ అంటే కవిత్వాన్ని రాయాలి. ఆ టైం అంతా కూడా నాకున్నటువంటి విరామ టైం అంతా కూడా దాంట్లో పెట్టాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీలో తప్పకుండా అలాంటి కళలు ఉన్నాయి. మీరు చేసే పని కాకుండా ఒక ప్రవృత్తి ఎంచుకోండి. మీరు ఏది చేస్తున్నదో ఆ ప్రవృత్తిలో గొప్ప కృషి చేస్తే మీరు వానమామరై వడ్డాచారు లాగా మన రాముడు సార్ చెప్పిన గొప్ప క్రికెటర్గా ఇంకా వేరే వేరే ఆటలలో మంచిగా రాణిస్తారని ఇలా చెప్తూ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ నాకు కొంచెం ఎక్కువ సమయాన్ని ఇచ్చినందుకు మిమ్మల్ని కోరుతూ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ. డయాగ్నోస్టిక్ రాయాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా మిత్రులు ఇంతకుముందు మిస్ అయ్యి ఉంటే తప్పకుండా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇక్కడ ఉన్నారా? ఎక్కడ ఉన్నారా? సమయాభావం వల్ల గురువులందరినీ కూడా మాట్లాడించలేకపోయినందుకు మేమందరం కూడా క్షమాపణ శిష్యులందరికీ వారి శ్రీమతులకు శుభాభివందనాలు. శిష్యులందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. చెన్నూరులో నేను 82లో వచ్చిన చెన్నూరుకి నాకు ఉన్న సంబంధం గురించి ఎప్పుడు కూడా ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రులని మర్చిపోకూడదు. నా స్వగ్రామం రాజమండ్రి. నేను ఇక్కడ పనిచేసిన తర్వాత బెల్లంపల్లి ట్రాన్స్ఫర్ అయి మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత అనిపించింది చెన్నూరుతో నాకు సంబంధం ఉంది, ఇంత మంచి స్నేహితులు ఉన్నారు, నేను ఊరికి ఏం చేయాలి అన్న భావన నాలో వచ్చింది. 2009 నుంచి నేను సైతం అనే కార్యక్రమం చేస్తున్నాం. నేను చెన్నూరులో ఉన్న డ్రాయింగ్ స్టూడెంట్ సిఐగా పనిచేస్తున్నాను ఇప్పుడు వరంగల్లో. ఈ ఊరికి సంబంధం లేని వ్యక్తి మొన్న మరి మా కార్యక్రమం చూసి సార్ మీ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం అవుతానని అక్కడ కూడా ముగ్గురు కలిసి నేను సైతం కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అది మా స్కూల్ వరకే పరిమితం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మా స్కూల్ పరిస్థితి అంతా ఇప్పుడు ఏమీ లేక మా స్కూల్లో చేరుతున్నారు. ఈ పిల్లలంతా కూడా ప్రైవేట్ స్కూల్లో ఉండబట్టి ప్రైవేట్ స్కూల్ వెళ్తున్నారు. అప్పుడు ప్రైవేట్ స్కూల్ లేదు కాబట్టి ఇంత మంచి శిష్యులు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. శిష్యులను కోరేది ఒకటే, నేను ఉన్న ముందు మర్చిపోవద్దు, ముసలితనంలో పేరెంట్స్ మర్చిపోవద్దు నేను కోరుకుంటున్నా. నా స్కూల్ వరకు వస్తే నేనేం చేశానన్నా చెప్తున్నా. ఇప్పుడు లేని పిల్లలకి బ్యాగులు కానీ, టైలు కానీ, బెల్ట్ కానీ, స్కూల్ యూనిఫామ్ కానీ ఇవన్నీ మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు చూస్తే సోమవారం బుధవారం వైట్ యూనిఫామ్, టోటల్ వైట్ యూనిఫామ్ ఏర్పాటు చేసి పిల్లలు ప్రతిరోజు వస్తున్నారు. ఈ విధంగా మేము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. నెక్స్ట్ ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ మీరు ఇచ్చే ప్రతి పైసా కూడా మీరు నెట్ లో చూసుకోవచ్చు. ఇది చెన్నూరుకే పరిమితం కాకుండా ఇప్పుడు మొన్న భీమవరం కూడా అనాథ పిల్లలు ఉంటే అక్కడ కూడా వెళ్ళి వచ్చాం. ఇదే విధంగా చెన్నూరుకి మీరు అందరూ కలిసి ఒక మంచి పేరు తీసుకురావాలని మా శిష్యులకి వారి శ్రీమంతులు కూడా సహకరిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మీరు 45 నిమిషాల కాలంలో మాకు ఎన్నో విషయాలు బోధించారు. అదేవిధంగా ఒక్క నిమిషంలో మీరు తీసుకొని మీ యొక్క
ఆశీర్వచనాలు మాకు చెప్పాలని కోరుతూ సమయం ఎంతైనా మీకోసం వెయిట్ చేస్తాం కాబట్టి 1 నిమిషంలో పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రాథమిక పాఠశాలలోనే పనిచేసా. పెద్ద పిల్లలకు ఎవరికి చదువు చెప్పలేదు. అయితే ఇప్పుడు ఆ పిల్లలందరూ ప్రభుత్వమై ప్రగతిని కాచి స్టేజ్ వచ్చి కనబడుతూ ఉంటే నాకు ఆనాడు పుడుకలే జ్ఞాపకం పడుతున్నారు. ఈ అబ్బాయితో ముందు ఆర్జీ పీరియడ్ అంటే ఉపాధ్యాయులు తీసుకుంటే ఆర్జీ చేసుకునేది మాట్లాడారు లోపల లేదు. అయితే నీకు అక్కడి నుంచి వస్తుంటే లోపల క్లాస్లో సపోర్ట్ ఉంటాయి. ఖచ్చితంగా పిల్లలు ఎందుకంటే నేను పోతే ఒక కథ చెప్తాను. ఆర్జీ పీరియడ్ నాకు సబ్జెక్టే ఉంటుంది. ఇంకేం చేయాలి అంటే వార్తగట్టం రామాయణ ఘట్టం ఇలాంటి ఈ స్టేజ్ దాటిపోతే నీకు బయట రామాయణం వార్తలు చెప్పేటోళ్ళు ఎవరు దొరకరు. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద స్కూళ్ళలో పనిచేస్తున్నారు. లెక్చరర్లు కానీ ఎక్కడైనా మీరు ఇదివరకు ఏదైనా రామాయణ భాష కథ మొదలు పెట్టి చెప్తున్నారా? ఎందుకంటే ఈ సబ్జెక్ట్ లేదు. ఈ రాష్ట్రీయ భాష ఈ కథ చెప్తే మీరు వెళ్ళిపోతారు. అందుకని అవి ఏమి చెప్పారు. నేను మాత్రం ఉల్లాసంగా మీకు నేర్చుకుంటే మొత్తం చెప్పాలని ప్రతి క్లాసు 5వ తరగతి దాటినట్టుగా మీరు దొరకాలి. ఈ క్యాంపు అని వాళ్ళందరూ వాళ్ళు ఎంతో సంతోషంగా వినేది. ఆకృతిపై ఇంతవరకు జ్ఞాపకం ఉంది. మనకు స్కూల్లో లెక్చరర్ ఉన్నాడు అని ప్రైమరీ టీచర్ నన్ను ఒక్కరిని మాట్లాడుతుంటే హై స్కూల్లో లెక్చరర్లు పనిచేస్తున్న వాళ్ళు ఒక్కటి ప్రైమరీ టీచర్ నన్ను చేసినందుకు నేను వాళ్ళందరికీ చాలా అభినందనలు చెప్తూ ఈ సన్మానం గావించినటువంటి మాతో పనిచేసేటువంటి అయితే అందులో అప్పుడు కంబైన్ అంటే హై స్కూల్ ఉన్న తర్వాత కాలేజీ 2 కూడా కానీ ఈ 2 కలిసి ఉంటే మంచి సహకారం ఇచ్చినారు. నేను నాకు మంచి నా ఉపాధి లెక్చరర్ వృత్తిలో కూడా మంచిగా తెలుసుకోవడానికి సహకరించారు. అందరికీ కూడా సాయం చేస్తున్నాను. ఈ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఎంతో శ్రమతో అందరినీ కూడబెట్టుకుని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యార్థులు ఇప్పటి ఉద్యోగస్తులు అందరికీ ఆశీస్సులు. మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మన్మరాలతో సుఖంగా జీవితాన్ని గడపాలని ఆశీర్వదిస్తున్నాను. గురువులందరికీ పాదాభివందనం చేస్తున్నాను. తర్వాత మా దగ్గర విశ్వసం చేసిన విద్యార్థులందరికీ శుభాశీస్సులు అందిస్తున్నాం. తల్లిదండ్రులు మనకు జన్మను ప్రసాదిస్తే జీవితానికి సరిపడే జ్ఞానాన్ని ప్రసాదించేవారు మన గురువు కాబట్టి అలాంటి గురువులను మీరు మనసునందు పూజిస్తూ ఈ సప్తాహాన్ని ఈ రోజు అందరూ కలిసికట్టుగా ఎంతో స్నేహభావంతో ఉన్న వ్యాఖ్యల ద్వారా అనుకోకుండా అందరినీ కలిసికట్టుగా కృషి చేసి మా అందరికి కూడా సన్మానం చేసినందుకు మా శుభాశీస్సులు మీకే కాకుండా మీ తరతరాలుగా అందరికీ ఉండాలని భగవంతుని ఎల్లవేళలా కోరుకుంటూ మీరందరూ సుఖంగా జీవించాలని అనుకుంటూ గురువులు మరియు గురుతులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మరియు నా యొక్క పూర్వ విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. సార్ ఇందాకనే చెప్పినారు గురు దక్షిణ ఇవ్వకుండా కూడా గురువుల పట్ల కృతజ్ఞతా భావం ఉండాలని చెప్పి ఆ కృతజ్ఞతా భావంతోనే మీరందరూ ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఈరోజు అరేంజ్ చేసి మనందరినీ ఇన్వైట్ చేసినందుకు ప్రతి వాళ్ళకు కూడా పేరు పేరు నేను ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో కూడా మీకు భగవంతుడు మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సభలో ఆశీనులై ఉన్న వాళ్ళు 3 అంచెల వ్యక్తులు ఉన్నారు. మేము గురువులుగా ఇక్కడికి వచ్చాము. మాకు గురువులు ఉన్నారు. మాకు ప్రాథమికోన్నత దశలో బోధించిన రమాదేవి మేడం గారు,
మాకు సాంఘిక శాస్త్రం చెప్పిన రాధాబాయి మేడం గారు, మాకు ఇంటర్మీడియట్లో తెలుగు చెప్పిన బాణాల రామేశ్వర్ గారు, వీళ్ళందరూ కూడా మాకు కూడా గురువులే. మా గురువులు, మీ గురువులు అందరం కూడి ఒక చాలా ఆనందంగా ఉంది. ఇదివరకు నేను 2 సార్లు బెన్నపల్లిలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గురువుగా వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు హృదయం ఇంత ఆనందం కాలేదు. ఎందుకంటే అక్కడ అందరూ తెలియని విద్యార్థులే. ఏదో మన ముక్తి కొరకు మనం వెళ్ళిన చోట మనం చేసిన పని. ఇది మన పుట్టిన గడ్డ. ఇక్కడ ఉన్న ప్రతి మనిషిని చూడగానే ఒక ఆర్ద్రత హృదయంలో నుండి బయటకు వస్తుంది. అటువంటి విద్యార్థుల నుండి సత్కారం తీసుకోవడం, అది కూడా మా వారి యూపీఎస్లో బాయ్స్కు బోధించడం, గర్ల్స్కు నేను 8వ తరగతిలో ఈ విద్యార్థులు ఈ బ్యాచ్ వాళ్ళు 8th క్లాస్లో ఉండగా మేము అపాయింట్ అయినాము. అప్పుడు కానీ చాలా తెలిసి తెలియని వయసు, 18 సంవత్సరాలు అయినప్పటికీ అప్పటికి 18 సంవత్సరాల వయసులో పిల్లలు అప్పుడు ఇంత మ్యాచ్యూరిటీ ఉండకపోయేది. చాలా భయంగా రాధాబాయి టీచర్ ఉంటుంది, బడిలో రామారావు టీచర్ ఉంటుంది అని ఉద్యోగంలోకి వచ్చాము. ఉద్యోగంలోకి వచ్చి ప్రతిరోజు భయపడేది స్టాఫ్ రూమ్లో వాళ్ళని గుర్తొచ్చేది. అటువంటి 8th క్లాస్లో మేము మీకు ఎంతవరకు చెప్పామో తెలియదు. అయినప్పటికీ కూడా మమ్మల్ని గుర్తుగా భావించి మమ్మల్ని ఇక్కడికి సాధారణంగా ఆహ్వానించి ఇంత చక్కటి సన్మానాన్ని కనులారా చూసే భాగ్యాన్ని కలిగించి మమ్మల్ని సన్మానించినందుకు నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరు రెండు నిమిషాలు మమ్మల్ని ఆనందపరిచే విధంగా మీ ఆశీస్సులను అందజేయాలని సదానందం గారిని సాధారణంగా కోరుతున్నాను. ఉన్నటువంటి గురువులు పెద్దలు అభివందనాలు. అలాగే సుహృద్భావంతో అతి శ్రమకొచ్చి స్నేహభావంతో ఇంతమందిని ఒక చోటికి చేర్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నా ప్రియ శిష్యులు, మాజీ ప్రియ శిష్యులందరికీ కూడా నా యొక్క అభినందనలు. అంతేకాదు ఆ రోజు సదానందం సారు స్కూల్లోకి వచ్చాడు అంటే భయపడేవారు పిల్లలు, సదా ఆనందంగా ఉండాల్సినటువంటి పిల్లలు భయపడేవారు. కానీ ఇప్పుడు వాళ్ళని చూస్తే నాకు భయం వేస్తుంది. ఏం మాట్లాడాలో ఏమో తెలియదు. ఎందుకంటే మాకంటే ఎక్కువ ఉన్నత చదువులు చదివి ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగి గొప్పనటువంటి పదవులు అలంకరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాలాగే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి శిష్యులు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. అయితే వారందరి ముందు సరే మాది పాతకాలం, ఏదో అప్పుడు చదువు 4 ముక్కలు వచ్చినాయి, ఏదో వచ్చారని మేము వాళ్ళకి చెప్పాము. కానీ ఇప్పుడు బడపోల్చినట్టు గవర్నమెంట్ వాళ్ళని బడపోల్చి తీసుకొచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ముందు మాట్లాడాలంటే నాకు మాత్రం భయం. కానీ ఎక్కువ మాట్లాడలేను. రామేశ్వరం చెప్పినట్టుగా మా యొక్క గురువులు అభినవ పోతన గారు అయినటువంటి వారమవలే వందజల్ల వారు గౌరవనీయులు, వారి యొక్క చదువు వల్ల ఏదో ఇంత చిన్నగా నాకేదో గాలి సోగినట్టుంది. అందువచ్చి నేను ఒక చిన్న కవిత మీకు వినిపించాలనుకుంటున్నాను. దయచేసి వినాలనుకోండి. స్నేహపూర్వకమైన భావంతో మీరంతా ఇక్కడ ఏకమైనారు కాబట్టి మీ స్నేహం ఎల్లకాలం వర్ధిల్లాలని చెప్పి, ఎల్లకాలం అలాగే ఉండాలని చెప్పి కోరుతూ మీకు స్నేహ మాలికా బంధాన్ని సమర్పిస్తున్నాను. స్నేహలతను పెన్నవేసుకో, స్నేహాన్ని మదిలో నిలుపుకో, స్నేహలతను పెన్నవేసుకో, స్నేహాన్ని మదిలో నిలుపుకో, స్నేహమే నీ తోడిది, స్నేహమే నీ పెన్నిది, స్నేహమే నీ తోడిది, స్నేహమే నీ పెన్నిది, స్నేహబంధం వీడకు, స్నేహాన్ని మరువకు, స్నేహలతను పెన్నవేసుకో, స్నేహబరుల తేలుతూ
కలతను పెనవేసుకో స్నేహాన్ని మదిలో నిలుపుకో స్నేహ విరుల సోయగాల స్నేహ సుఖాభీచి కల్పరవ స్నేహ విరుల సోయగాల స్నేహ సుఖాభీచి కల్పరవ స్నేహ స్మృతులు కుబాలింప స్నేహ స్మృతులు కుబాలింప స్నేహ సుధాబీచి కల్పరవ స్నేహ స్మృతులు కుబాలింప స్నేహ బంధం వీడకు సుఖాన్ని పెంచ దుఃఖాన్ని పంచ స్నేహలతను అందుకో స్నేహమాలను దరి చేర్చుకో అదే నీకు పెన్నిది అదే నీ తోడిది ఓ నేస్తమా బృందావనములో శుభోదయముల నందనవనాన్ని చెగురి అది చేయుమి స్నేహబంధ మధురిమలు చెంగల్వల స్నేహలతను పెనవేసుకో స్నేహాన్ని మదిలో నిలుపుకో. క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి విద్యార్థుల మీద నమ్మకం ఉన్నదో లేదో ఉండేనో లేదో మాకు తెలియదు, కానీ మాకైతే మేము ఇలా అవుతామని నమ్మకం అన్నది లేదు. మీ ఆశీర్వాదాల బలాలు మమ్మల్ని ఇలా ఆనందంగా ఉండడానికి కారణమైనందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు మా అందరి తరఫున అందరూ కోరుతూ అయితే భోజన విరామ సమయంలో గురువులందరూ ఇక్కడ మేము ఇచ్చినటువంటి చిరు ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరుతూ ముందు గురువులందరికీ భోజనం అయిపోయిన తర్వాత అతిథులందరూ తిన్న తర్వాత మనం ఫ్రెండ్స్ అందరము భోజనం చేయవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు ఒక చిన్నది విజయభాస్కర్ తన పరిచయాన్ని చేసుకోవాల్సిందిగా కోరుతూ తర్వాత ముగిదు. సో భోజన విరామం తర్వాత భోజనం చేసి వెళ్ళాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. గిట్రా జరుగుతుంది వీటికి కాదు విషయం మా మారే వీటికి డబ్బకే డబ్బలు ఉన్నాయి.
बाद में आप స్టూడెంట్స్ కలిసాము స్వీట్ మెమోరీస్ తోటి ఓల్డ్ స్టూడెంట్స్ కలిసాము స్వీట్ మెమోరీస్ తోటి డోంట్ వరీ బి హ్యాపీ అంటూ డోంట్ వరీ బి హ్యాపీ అంటూ ఒక్కటయ్యాము ఓల్డ్ స్టూడెంట్స్ కలిసాము స్వీట్ మెమోరీస్ తోటి డోంట్ వరీ బి హ్యాపీ అంటూ ఒక్కటయ్యాము 83లో నా మేము 10th క్లాస్ చదివాము 85లో నా మేము ఇంటర్ కూడా చదివాము 85లో నా మేము ఇంటర్ కూడా చదివాము అందుకే గెట్ టుగెదరును ప్లాను చేసాం మేమంతా అందుకే గెట్ టుగెదరును ప్లాను చేసాం మేమంతా అంతా కలిసి మేమంతా కూడి ప్రోగ్రాం చేస్తున్నాం అంతా కలిసి మేమంతా కూడి ప్రోగ్రాం చేస్తున్నాం ఓల్డ్ స్టూడెంట్స్ కలిసాము స్వీట్ మెమోరీస్ తోటి డోంట్ వరీ బి హ్యాపీ అంటూ ఒక్కటయ్యాము చక్కనైన గురువులను నెమరు వేసుకున్నాం చక్కనైన గురువులను నెమరు వేసుకుంటున్నాం చక్కంగా మేమంతా సన్మానించుకుంటున్నాం చక్కంగా మేమంతా సన్మానించుకుంటున్నాం అందుకే గెట్ టుగెదరును ప్లాను చేశాం మేమంతా అంతా కలిసి మేమంతా ప్రోగ్రాం చేస్తున్నాం ఓల్డ్ స్టూడెంట్స్ కలిసాము స్వీట్ మెమోరీస్ తోటి డోంట్ వరీ బి హ్యాపీ అంటూ ఒక్కటయ్యాము ఎంత కష్టమైనా మేము ఎక్కడి నుంచో వచ్చాము ఎంత కష్టమైనా మేము ఫ్యామిలీతో వచ్చాము ఇక్కడున్న వారితో ఇష్టపడి చేశాము ఇక్కడున్న వారితో ఇష్టపడి చేశాము గురువులు దీవెనలిచ్చారు గురువులు దీవెనలిచ్చారు అందరూ ఆనందించారు అందరూ ఆనందించారు సక్సెస్ చేశాము
చేశాము ఓల్డ్ స్టూడెంట్స్ ఒక్కటయ్యాము రత్నయ్య గారు ధన్యవాదాలు. ఈయన గారు వచ్చి పాట పాడాల్సిందిగా కోరుతున్నాం. ఈయన ఆయన ఎప్పుడైనా కూడా పాట పాడమని ఇప్పుడు అదే పాట పాడదలుచుకున్నాను నేను.
అని ఇట్లా దీన్ని చూస్తుంటే మనం చిన్నప్పుడు ఇప్పుడు ఇవాళ మన దాంట్లో వస్తుంది అనుకోండి, మన కాలేజీలో లేకుంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కలుసుకో మరు జన్మకైనా కలుసుకో. అందరం మళ్ళీ కూడా ఇలానే గెట్ టుగెదర్ చేసుకుందాం, ఎవ్రీ ఫంక్షన్ లో కలుద్దాం. అనుకోకండి, అందరం కూడా రియల్ గా మళ్ళీ 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 కలవడానికే ప్రయత్నిద్దాం. ఈ స్నేహాన్ని ఇలానే కొనసాగిద్దాం. పాట రాదంటూ మనందరినీ కూడా పరవశింపజేసింది అంతగారు కనుక చూడండి. అంటే ఇది కూడా ఒక లాజిక్ అన్నట్టు, రాదు 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 అని చెప్పేసి పాడడం అనేది ఒక నిజమైనటువంటి టాలెంట్. సత్యవాణి గారు వైద్య శ్రీనివాస్ గారు, శ్రీమతి సత్యవాణి గారు. ఓకే, నా సుమలత సత్యనారాయణ గారు రావచ్చు స్టేజ్ మీద.
నా హృదయము గుసగుసలాడి నా హృదయము ఊగిసలాడి అంత ఓల్డ్ ఇంతవరకు పెట్టినారని దట్స్ గ్రేట్. మా 8th క్లాస్ టీచర్స్ డే. ఓకే గ్రేట్ గ్రేట్. అరుణ టీచర్ న్యూ పెడితే ఫోన్ నెంబర్ ఇచ్చి నాకు పంపించమని చెప్పి
ఎం మోహన్ ఎం రమణారావు Thank you. Fourth family. ప్రారంభించుకోవాలి. మనం ఈ కార్యక్రమంలో బట్టి ఆ గుర్తుకొచ్చే కార్యక్రమాలన్నింటినీ మర్చిపోయినాం. ఇప్పుడు అసలు మనం గెట్ టుగెదర్ అంటే గతాన్ని గుర్తు చేసుకోవడం. ఇప్పుడు మనం మనసన్ని మన మనసు 20 ఏళ్ళ ప్రాయంలో ఉంటే వయసు 50 ఏళ్ళకి వచ్చింది. మనసు ఎంత సహకరించినా అందరి శరీరాలు ఎంతసేపు కూర్చోవాలంటే కొన్ని ఇబ్బందికరంగానే ఉంది మనం కూడా. కాబట్టి అతి తక్కువలో ఎక్కువగా అనుభవాలను పాల్గొంచుకోవాలని కోరుకుంటున్నాను. అయితే నేనే స్టార్ట్ చేస్తామని అవకాశం తీసుకోను. ఒకటి అసలు గుర్తుకొచ్చే కార్యక్రమం ఏంటంటే నాకు గర్ల్స్తోని జీవితంలో మీతో మాట్లాడడం అనేది ఇది వస్తాయి. 30 ఏళ్ళ కింద కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడు మీతో మాట్లాడలేదు. నేనే కాదు ఎవ్వరు కూడా బయాస్ మాట్లాడలేదు. అయితే ముఖ్యంగా గుర్తుకొచ్చే అంశం ఏంటంటే వాళ్ళు ముందు వెళ్తే మేము వెళ్తాం. వాళ్ళు ఏమనుకుంటారో మాకు తెలియదు, మేమేమో వాళ్ళకి. కాకపోతే ఈ మెమోరీస్ నువ్వు చెప్పు, ఈ మెమోరీస్ నేను చెప్పా చెప్పండి చెప్తా. అయితే అలా సాగింది అంత సిన్సియర్ గా. నిజంగా చెప్పాలంటే ఒక నిజమైనటువంటి ఫ్రెండ్షిప్ వాళ్ళకు మాకు మధ్యన ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నదనేది ఇవాళ స్పష్టమైందని ఆనందంగా చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆర్ట్ఫుల్గా రావడం జరిగింది, మేము కూడా ఇక్కడికి రావడం. అందరం కలిసి ఒక 4 months నుంచి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా తీసుకొస్తే ఇప్పుడు ఇది దిగ్విజయం వెంటనే చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనకు వయసు ఎంతున్నా చేష్టలు చిన్నతనంగానే ఉంటాయి. కాబట్టి ఆ పొరపాట్లు చిన్నతనం చేష్టలుగా అనుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా గుర్తుకొస్తున్నాయి. ల్యాబ్ లో ప్రాక్టికల్ అవుతూ ఉంది. ప్రాక్టికల్ పిప్పెట్లు, బ్యూరెట్లు, బీకర్లు పాపం కెమిస్ట్రీ సార్ కల్పించకుండా పోయింది. దానికి కారణం వెంకటరావు. అద్భుతమైనటువంటి గుర్తుపట్టే అంశం ఒకటి. క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉన్నాం, పాయింట్ కొంచెం తిరిగింది. వాడు మన శ్రీకాంత్ పాయింట్ వేసుకొని నేను క్రికెట్ మ్యాచ్ ఆడి అప్పుడు ఉండే మేము ఎంత ఆడతాము అని గర్ల్స్ అందరికీ ఇక్కడి నుంచి అక్కడికి ఒక బెంచ్ చేయించేది. వాళ్ళు వచ్చి చూస్తేనే క్రికెట్ ఆడి అంటే వాళ్ళు చూడాలి మేము ఎంతో ప్రతిభావంతులము. నిజంగా ఇవాళ మనందరం మన కళ్ళతో చూస్తున్నాము, మనం ఎంత ప్రతిభావంతులమైనము. మనమే కాదు మన పిల్లలందరి గురించి చెప్తూ ఉంటే వాళ్ళను ఒక మంచి తల్లిదండ్రులుగా తీర్చిదిద్దగలిగామంటే చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యం. మనకు భగవంతుడు నిజంగా ఎంతో బ్లెస్సింగ్స్ ఇవ్వడంతో ఇంకా జరిగింది. ఎందుకంటే ఇంటర్మీడియట్ లో మనం ఎలా ఉన్నామో మనకు అందరికీ తెలుసు. నేను ఫిజిక్స్ ప్రాక్టికల్ చేస్తూ ఉంటే నాకు డిఫ్లెక్షన్ అయస్కాంతం ఇచ్చిండు. రాయగా అన్నాడు, నాకు ఇదేగా నాకు ఒక వెన్యర్ క్యారీ కోసం ఇస్తారు, అంతా నేను రాయాలి.
సరదా పోయి నీకు వెన్నీరు క్యాలిపర్ తింటాను రాయడానికి నాకు ఏమొస్తలేదు సార్ పోయి నేను చెప్తే రాయరా అన్నాడు. చెప్తే రాయడం లేదు సార్ అంటే ఫిజిక్స్ సార్ నా ప్రాక్టికల్ పేపర్ రాసి ఇది నా జీవితంలో గుర్తుకు వచ్చే సంఘటన. అంటే అట్లా ఉండి ఇట్లా టీచర్గా ఎలా అయినా నాకే తెలియదు. కాకపోతే కాలం అనేది ఒకసారి తట్టి లేస్తుంది. చెట్టు కింద భోజన వృక్షం లేకున్నా ఫుడ్డు లేక జ్ఞానోదయం ఎక్కడం జరిగింది. ఈ లాభం మీరు చదవకపోతే అని చదువు మొదలుపెట్టి ఒక ప్రస్థానంలో బీఈడీ చేసి తర్వాత ఉద్యోగం వచ్చి నాకు ఇప్పటి ఉద్యోగం రాకముందే మ్యారేజ్ అయింది. ఎలా ప్రస్థానమైనటువంటి సందేహం కూడా ఉండే. కాకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏమంటారంటే మా కూతురు చేసుకున్నాకనే మా చెల్లె చేసుకున్నాకనే నీకు అదృష్టం వచ్చింది అని చెప్తారు. సరే అదే అదృష్టంగా భావిస్తూ మేమందరినీ కలిసిన ఈ అదృష్టానికి మరోసారి ఆనందంతో తెలియజేస్తూ నా గుర్తుకు వచ్చే అంశాలను మీ ముందుగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి తమ గుర్తుకు వచ్చే సంఘటనలు రాజైనా పర్వాలేదు. ఎందుకంటే మనకు కలవడానికి 30 ఏళ్ళు పట్టింది. మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత మనం ఇలా కలవాలి అని కోరుకుంటున్నాం. కాకుంటే ఒక రిక్వెస్ట్, నడిచిన జుట్టు లేకుండా చేతిలో కట్టె లేకుండా పండు రాలిపోకుండా మన ఇదే ప్రకాశవంతమైనటువంటి తేజవంతమైనటువంటి ఆనందమైనటువంటి ముఖాలతో అందరూ మరో 30 సంవత్సరాలు కలుసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాట్లాడు. ప్రొద్దున నేను వచ్చిన తర్వాత 10 నిమిషాలు నాకు బాగా వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఆమెతో 2 నిమిషాలు మాట్లాడింది. కారణం ఏంటంటే ఇలా అందరం ఫ్రెండ్స్ కలిసేసరికి అసలు ఒక ఐడియా ఉందని ఈ విధంగా ఇప్పటి కూడా కలుసుకోవడం జరిగింది. ఈరోజు దీనివల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే కొన్ని మన పాఠశాల చదివినప్పుడు కానీ కళాశాల చదివినప్పుడు కానీ కొన్ని తీపి జ్ఞాపకాలు ఉంటాయి. అయితే ఎవరు నడుచుకోవద్దు. ఒక చిన్న సంఘటన, ఇంటర్లో మనం తెలుగు పాఠం రామేశ్వరం అని చెప్పే గుర్తుండే ఉంటుంది. చెప్పినప్పుడు ఒక పాఠం ఉండే శకుంతల పుష్పతుల పరిణయం గుర్తే ఉంటుంది చాలా మంది. ఆ సారు పాఠంలో లీనమైండు, చాలా చక్కగా వర్ణించుకుంటూ పోతున్నారు. ఆ సమయంలో కూడా బాయ్స్ నుంచి అందరు నవ్వడం మొదలుపెట్టింది. మరి ఎందుకు నవ్వుతున్నారే బాబు సార్ మనకు వచ్చి మళ్ళీ మొదలుపెట్టింది సార్. మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత మన అక్కడ చెప్తున్నారు వాళ్ళ ప్రేమాన్ని ఏ విధంగా జరిగింది వందన ఉందని. మళ్ళీ నవ్వుతున్నారు అందరు. సార్ కొంచెం విప్పుకొని ఒకటే అన్నాడు, మరి మీరు ఎందుకు నవ్వుతున్నారయ్యా, నేను నా దుష్టులు అనుకుంటున్నారా అని ఒకసారి. అప్పుడు లాస్ట్లో ఒకేసారి చాలా అందరు నవ్వడం జరుగుతుంది. కారణము మా తరగతిలో శంకుశల గారు కాబట్టి. ఇంకెవరన్నా నెక్స్ట్ మీలాంటి మీరు కూడా ఎక్కడనే ఈ అవకాశాన్ని మనం ఏ క్షణంలో యూజ్ చేసుకోకూడదు. ఏప్రిల్ మేలో ఒక చెన్నూరు ఫస్ట్ నేను శకుంతల కలిసి గ్రూప్ 5 months బ్యాక్ ఫస్ట్ శకుంతల నెంబర్ కలిసింది. శకుంతల నేను కలిసి ఒక ఫస్ట్ జెడ్పీఎస్ఎస్ గర్ల్స్ అని గ్రూప్ పెట్టుకున్నాం. పెట్టగానే శకుంతల చేసి వెంకట్రామ్ యాడ్ చేసింది. జెడ్పీ చెన్నూరు ఫ్రెండ్స్ అనగానే శకుంతల ఫస్ట్ నెంబర్ వెంకట్రామ్ యాడ్ చేసింది. సో చేసేసి అడ్మిన్ కాల్ ఇచ్చేవాళ్ళు వెంకట్రామ్ సతీష్ నెంబర్ సతీష్ తోటి వైద్యసీ ఇట్లా ఒక్కొక్కరు వచ్చే వరకు గ్రూప్ నేమ్ మాది జెడ్పీఎస్ఎస్ గర్ల్స్ అని పెట్టుకున్నాం. ఇప్పుడు గర్ల్స్ 83 అనేది మాది సెపరేట్ గ్రూప్ పెట్టి దాన్ని ఏం చేస్తానంటే చెన్నూరు ఫ్రెండ్స్ అని క్రియేట్ చేసుకున్నాం. నేను చేంజ్ చేసుకున్నాం. సో బహుశా అసలు మన బ్యాచ్ బాయ్స్ తోటి పరిచయము అంటూ మాకు ఏర్పడ్డది మన చెన్నూరు ఫ్రెండ్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ అయిన తర్వాతనే కావచ్చు. ఎందుకంటే మనం చదువుకునే రోజులలో మనకు ఫ్రీడమ్ లేదు. మేము పీరియడ్ బుక్స్ చేతిలో పట్టుకొని పోవడం, అది కాగానే లేడీస్ వెయిటింగ్ రూమ్లో పోయి కూర్చోవడం, మళ్ళీ బెల్ కొట్టి సార్ ఏ రూమ్లో క్లాస్ తీసుకుంటుంటే మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళడం. ఎవరైనా ఎట్లా అంటే ఎవరైనా మనం చూస్తాడా అన్నట్లు భయపడుకుంటూ
లేదు అంటే మన సిచ్యువేషన్స్ కాదు. నాకు మాకుంటుందంటే నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నది జగదీష్ వాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎలక్షన్స్ అయినాయి. ఏబీవీపీ వర్సెస్ పీడీఎస్ చాలా బాగా పెద్ద లెవెల్లో ఉండే. వాళ్ళు ఇంటికి క్యాన్వాసింగ్ వస్తే మా తాతయ్య బజార్లో నిలబెట్టి ఎందుకు వచ్చినా ఉన్నాడు. ఎలక్షన్ రాత్రి 7-8 అయిందేమో. ఆయన తిట్టేసి వాళ్ళని అక్కడే నిలబెట్టిన మందర లోపల ఇంటి ముందరకు వస్తే కాళ్ళు విరగొడతాను తిట్టిలో పంపించాడు. ఓట్లు కదా ఇంటి ముందరకు వచ్చినా ఏమనుకుంటున్నాం ఆడి పిల్లగారి దగ్గర అంటే ఆ లెవెల్ ఉండే మన దగ్గర. అంత ఫ్రీడమ్ లేదు. ఉన్నా కానీ మన పేరెంట్స్ మీద అంటే పేరెంట్స్ మనం పెట్టిన రెస్ట్రిక్షన్స్ అట్లా ఉండే. మనం చెడిపోతాం అన్నది కాదు, బట్ వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఇవాళ మనమే మన పిల్లలకు మనతో కంపేర్ చేసి చాలా ఫ్రీడమ్ ఇస్తున్నామని అనుకోవచ్చు. అందులో మన పిల్లలు కూడా సక్సెస్ఫుల్ గానే ఉంటున్నారు. ఎవరు చేస్తారని అనుకోవట్లేదు. దానికి మన పేరెంట్స్ మనం పెంచినట్టు మనం ఇస్తున్న సంస్కారమే దానికి కారణం ఉంటుంది. ఇక చిన్న చిన్న మెమోరీస్ మనకి వయసుతో మాట్లాడడం అంటే ఇక అది ఒక పెద్ద న్యూసెన్స్ టాపిక్ క్రియేట్ అయ్యేది. నిన్న అట్లా మాట్లాడింది తెలుసా మేమే అనుకునేవాళ్ళం. వెయిటింగ్ రూమ్ లో ఎవరైనా నిన్న ఒకరికి మాట్లాడాలంటే అదొక పెద్ద న్యూసెన్స్. కానీ నిజంగా అసలు ఎన్నో ఫేసెస్ మాతోటి కొంతమంది చూసుకుని మన కాలేజ్ ఫ్రెండ్స్ అన్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు మనతో చదివినారా ఆ బైపీసీలో ఉన్న కొన్ని ఫేసెస్ దాంట్లో విజయ్ భాస్కర్, సి కుమార్, రాజ్ గోపాల్, నారాయణ్, తర్వాత రాజేందర్ ఇట్లా ఒక కొంతమంది ఫ్రెండ్స్ బైపీసీ. తర్వాత మాతో చిన్నప్పటి నుంచి చదువుకున్నారు గర్ల్స్ స్కూల్లో సుధాకర్, శ్రీనాథ్ ఇలా ఒక 10-12 మంది బాయ్స్ తప్ప అసలు మాకు ఎవరిని పోస్ట్గా వైద్య శ్రీనివాస్, వెంకన్న వీళ్ళంటే అదొక ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ దట్ ఈస్ డిఫరెన్స్ అలా ఉండే. అట్లాంటి 5-6 నెలల నుంచి నిజంగా ఎంత ఫ్రెండ్షిప్ క్రియేట్ అయింది అంటే సో ఒకటి మనం ఈ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే కొనసాగిద్దాం. అందరం దాదాపు పిల్లల పెళ్ళిళ్ళ స్టేజ్కి వచ్చేసినాం. సో ఎవరో మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మర్చిపోకుండా మన చంద్ర ఫ్రెండ్స్ గ్రూప్ని ఇలానే కంటిన్యూ చేద్దాం. ఇలానే ఫ్రెండ్స్ని యాడ్ చేసుకుందాం. తర్వాత మన ఇళ్ళలో ఫంక్షన్స్ అయినప్పుడు మన ఫ్యామిలీస్ పెంచినట్టే మన ఫ్రెండ్స్ని పెంచుకుందాం. ఇదే హెల్తీ అట్మాస్ఫియర్. ఇవాళ మీ ఫ్యామిలీస్ కూడా సేమ్ మేమున్నంత హ్యాపీగా ఉంటున్నారు మీతోటి. సేమ్ ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీస్ ఎవరైతే మా వీళ్ళ హస్బెండ్స్ వచ్చారు కొంతమందికి వాళ్ళు కూడా అలానే హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనుకుంటా. సో ఎప్పుడు ఫ్రెండ్షిప్ అనేది నెవర్ ఎండ్స్. ఇది ఇలానే మనం ఉన్నంత వరకు ఈ 23rd October 2016 అన్నది ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోవాలి మన లైఫ్ లో. ఇది మన మ్యారేజ్ డే, బర్త్డే, మన పిల్లల బర్త్డే మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. నిజంగా రేపు అడిగినా మన పిల్లల బర్త్డే చెప్తాం, మనదన్నా మర్చిపోతాం కావచ్చు. అలానే మన గెట్ టుగెదర్ డే కూడా మనం ఎన్నడూ మర్చిపోవద్దు. లైఫ్ రివర్లాగా ఆ రివర్లో ఎంతవరకు అయితే వాటర్ ఉంటుందో మన మెమరీ కూడా అంతవరకు మన మైండ్స్ లో మన పిల్లలకు చెప్తూ సో మళ్ళీ లైఫ్ లో ఎప్పుడు కలిసినా ఇదే ఉత్సాహంతో వచ్చి కలిసినట్టు వెంటగా లెట్స్ కామన్. బట్ మనం కట్టే వచ్చుడు కామన్, పళ్ళు ఉండడు కామన్, అన్ని ఉన్న ఈ ఎంటుతనం మాత్రం ఎవరు పొడగొట్టుకోవద్దు. ఇదే ఆనందంలో ఇదే మంగళాలు వస్తారు. వెంటగా వెళ్ళడం ఇప్పటికే సగం మంది డైరేసుకొని వచ్చుంటాం ఇవాళ. అది కామన్. ఏదంటే ఒకరికి పళ్ళు ఊడుకొని పెట్టించుకున్న వాళ్ళం కూడా ఉండొచ్చు. అవన్నీ బట్ న్యాచురల్ మనకి. అలా చాలా మంది బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఇవాళ బాడీ చెప్పవలసినవి కాదు. కానీ ఈ ఎండ్ అన్నది ఇలానే ఉంచుకుందాం. ఎప్పుడు ఇదే మనం 83, 85 ఇంటర్ బ్యాచ్ లానే ఉంటూ ఇలానే కలుస్తూ మన స్వీట్ మెమోరీస్ చిరకాలం ఇలానే ఉండాలని అందరినీ ఆశిస్తూ నేను ఎప్పుడు ఇలానే స్నేహహస్తాన్ని కోరుకుంటూ బాయ్స్ నుంచి ఎప్పుడు ఇలానే ఒక సోదర భావంతో కలిసి పనిచేస్తే నేచర్ కోరుకుంటూ అందరం ఇలానే కలుసుకుందామని చెప్పేసి అంటాను. నేనైతే ప్రామిస్ యూ నేను ఎప్పుడు కూడా ఇలానే ఫ్రెండ్స్. ఈ కార్యక్రమం పెట్టినందుకు మన టీం వర్క్ అంటే మా జూనియర్స్ నేను ఎప్పుడు జూనియర్స్ తిరగాలను వీళ్ళకి అభినందనలు తెలపాలి. ఇంత మంచి కార్యక్రమం పెట్టారు. దగ్గర 30 days అవుతుంది 85 అంటే 85 బ్యాచ్ లోపల యాక్చువల్లీ 84, 85 బ్యాచ్ అంటే అసలు స్టూడెంట్స్ అంతా అప్పు తెలిసింది. అంతకంటే ముందు సీనియర్స్ తెలవదు. చాలా మంచి బ్యాచ్ అది. ఇప్పటికి కూడా ఆ బ్యాచ్ అంటే దాదాపు చిన్న గుర్తింపుంది. నేను గర్వంగా చెప్పలేను, నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే అది బ్యాచ్ లోపల ఉన్న మన గర్ల్స్ కానీ అంటే ఆ స్టూడెంట్ లోపల ఉన్న టీనేజ్ లోపల ఎటువంటి ఫిమోలిషన్ కూడా జరగలేదు. అదొక క్రెడిట్. తర్వాత ఆడపిల్లలు కూడా స్కూల్ లోపల అంటే కాలేజీలోకి వచ్చినప్పుడు ఇక చిన్న చిన్న మామూలుగా బాగా ఆడడం, తర్వాత ప్రిన్సిపల్స్ కానీ ఇవ లెక్చర్స్ కానీ ఒక విధమైన మాకంటే ముందు బ్యాచ్లకు లెక్చర్స్ అందరూ బెదిరిస్తుండే. కానీ ఎప్పుడైనా మా బ్యాచ్ ఏంటో దాదాపు లెక్చర్స్ ఎప్పుడైనా అనుకుంటుండే ఏ చేయండి పని చేయడం బుద్ధి చెప్తుండే. అది మనకు తర్వాత ఏదైతే ఈ కార్యక్రమం మీరు పెట్టారో ఎక్కడి నుంచో మనం పరిచయం. తర్వాత మా సీనియర్స్ లోపల ఈ జూనియర్స్ మేమేదైతే బాధ మనిషామో గత సీనియర్ ఒక మాట చెప్పాడు, ఫిజిక్స్ లెక్చర్ ఎవరు అసలు మేము ఏం చెప్తానని చెప్పుకున్నాను. సార్ ఇక్కడ కూర్చోండి సరే అని చెప్పలేమంటున్నాను.
ఎగ్జామ్ రాయడం పేరు ఉంది అంటే ఒక వ్యవస్థ నాకు వచ్చింది. తర్వాత మా బ్యాచ్ లోపల మంచి స్పోర్ట్స్ ఉండేది. దాదాపు ఒక డిసిప్లిన్ బ్యాచ్ అది. ఎన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్నా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ప్లస్ ఒక డిసిప్లిన్ బ్యాచ్ అది. దాంట్లో నేను ఏంటంటే ఇక్కడ టీం వర్క్ అనేది నడిపా. నాకు చాలా ప్రెషర్స్ వచ్చినాయి. ఎవరు వచ్చినా ఏం వచ్చినా కూడా నేను కమిట్మెంట్ కాలేదు విద్యార్థి విషయంలో. ఎప్పుడు కూడా విద్యార్థి కాన్ చేసే పని ఎప్పుడు చేయలేదు. తోటి విద్యార్థి ఎప్పుడైనా కూడా నేను నడిచే బాట మంచి బాటలను ఆదర్శం తీసుకుని చాలా మంది మన మిత్రులు నడిచిన వాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టు జూనియర్స్ కూడా ఇవో నాతో అసలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా తప్పకుండా చేయకుండా. సో అది కాకుండా తర్వాత మన ఎలక్షన్స్ అనేది ఒక స్టాండ్ నడిచింది. అసలు కాలేజీ విద్యార్థులు ఎలక్షన్స్ ఏంటి అని చూపెట్టారు. తర్వాత గణేష్ కూడా దాదాపు ప్రతిసారి మన విద్యార్థి కలిసి పెట్టాము. ప్రతిసారి విద్యార్థి కలిసి మనం పెట్టాము. దాంట్లో కూడా మనం సక్సెస్ఫుల్ అయ్యాం. అంటే ప్రతి ఇక్కడ ఉన్న టౌన్ లోపల ఎన్నైతే గణేష్ పెట్టారో వద్దు వినే మన విద్యార్థి గణేష్ మనం ముందు పోతాం. వాళ్ళు ముందు పోవాలి, వాళ్ళతో మనం పెట్టుకోవాలి. విద్యార్థి గణేష్ మండలి అనేది అంత గర్వంగా ఉండే ప్లస్ మనకు ఒక సత్తా ఉండే. తర్వాత విద్యార్థి గణేష్ మండలి లోపల కార్యక్రమాలు ఏమైనా ఉంటుంది. ఈవెన్ ఆర్కెస్ట్రా కానీ లోకల్ యాక్టివిటీస్ కానీ తర్వాత మామూలుగా కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఈవెన్ బోధకథ కానీ ప్రతిసారి మనం పెట్టాం మన కార్యక్రమంలో. విద్యార్థి దశ బ్యాచ్ అనేది నేను సీనియర్ అని కాదు. కాకపోతే నాకు మన కాలేజ్ ఇంటర్మీడియట్ జూనియర్ బ్యాచ్ కాబట్టి జూనియర్స్ కూడా నేను సీనియర్ ఎప్పుడైనా కలుసుకుపోయా కాబట్టి నాకు విజయంతో మీరు అసలు ఫస్ట్ స్టేజ్ కూడా గెలిచాను. ఎలక్షన్ లో కూడా నేను చేయడం ఫస్ట్ స్టేజ్ కూడా గెలిచాను. అంతా అదొక అభిమానంతో నాకు మిత్రుడు చెప్పాడు కాబట్టి అన్నాను రావాలి తప్పకుండా వస్తాను. నేను చాలా మంది గుర్తుపడతాను, నన్ను గుర్తుపడతాను చాలా మంది అని చెప్పి వస్తాను చెప్పా. థ్యాంక్ యూ అవకాశం. థ్యాంక్ యూ. నిజంగా 23 ఆగస్టు 2016 అనేది ఒక సుదినంగా భావిస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా మనము ఎన్నో అకేషన్స్ ఎన్నో పండుగలు జరుపుకుంటుంటాం. కానీ ఈ మంత్లో మనం జరుపుకునే కార్యక్రమం మనలో 1982-85 బ్యాచ్ ఇంటర్మీడియట్ బ్యాచ్లో 31 ఇయర్స్ కాలం గడిచిపోయింది. ఈ కాలంలో ఎన్నో ఒడిదుడుకులు అందరూ కూడా సెట్ అయిపోవడం, తర్వాత పెళ్లిళ్ళు, తర్వాత ఉద్యోగాలు, ఉద్యోగ బాధ్యతలు, అందరూ మన పిల్లల మ్యారేజ్, ఈ రకంగా అందరూ ఎన్నో రకాలుగా బరువు బాధ్యతలో ఉన్న ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి ఎన్నోసార్లు అనుకున్నా కూడా